ఎన్టీఆర్ జిల్లా నందిగామ రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి. ముఖ్యంగా రప్పారప్ప డైలాగులతో అటు అధికార ప్రతిపక్షాలు ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్సీ మొండితో కరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యల మీద స్థానికంగా పోలీసు కేసు కూడా నమోదైంది. ప్రస్తుతం మొండితో కరుణ్ కుమార్ మాట్లాడదాం. సరే, ఆ రోజు మీరు అధికారంలోకి వచ్చే 2 నెలల్లోనే మేము రప్పారప్ప నరుగుతామని కామెంట్లు చేశారనేది ప్రధానంగా మీ మీద చేస్తున్న ఆరోపణ. అదే వ్యాఖ్యల మీద మీ మీద కూడా కేసు నమోదైంది. మీరు నిజంగా వ్యాఖ్యలు చేశారా? చేస్తే ఎందుకు కామెంట్లు చేయాల్సి వచ్చింది? నేను 13వ తారీఖున కంచిచర్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో రప్ప అనే పదం ఉపయోగించడం జరిగింది. నేను మాట్లాడాను రప్ప కానీ రప్పగా నరుగుతారని మాత్రం మాట్లాడలేదు. రప్ప అని చెప్పే మాట తప్ప నరుగుతారని మాట్లాడలేదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, నేను రప్ప అన్నందుకే దానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు భయపడిపోయి అధికారులు రాగానే వీళ్ళు 2 నెలల్లో రప్పలాడిస్తారు అని చెప్పకుండా ఆ బాడీని నందిగామ నుంచి విజయవాడ షిఫ్ట్ చేసి విజయవాడలో పోస్ట్ మార్టం చేసి అది సెటిల్ చేస్తారా అంటే అక్కడ ఏమీ జరగనట్టు కేసు అసలు లేని విధంగా చేస్తారా? మరి దానికి సాక్ష్యం దాని టిప్పర్లు లేకపోతే దాని జేసీబీలు ఇవన్నీ కూడా పోలీస్ స్టేషన్లో పెట్టారు కదా. వాటి గురించి ఎప్పుడైనా మాట్లాడారా? లేదు. ఉపాధి హామీ పథకం కింద విపరీతలపాడులో ఉపాధి హామీ పథకం కింద ఒక సోదరి ఆవిడ, అక్కా సౌమ్యక్క నువ్వే నాకు దిక్కు, నీకు నేను ఓటేసాను అక్క, నన్ను కాపాడక్క, నేను చచ్చిపోతున్నాను, నేను చచ్చిపోయిన తర్వాత పలానా వాళ్ళని వదలొద్దు అని చెప్పి మీ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని మీ ఎవరైతే ఆవిడని హింస పెట్టాడో వాళ్ళని వాళ్ళ పేర్లు చెప్పి ఆవిడ చనిపోతే ఆవిడ కూడా మీరు సెటిల్మెంట్ చేశారంటే, డబ్బు కోసం సెటిల్మెంట్ చేశారంటే మీ ధనదాహం ఎక్కడ దాకా వెళ్ళింది అనేది నందిగామ ప్రజలందరికీ తెలుసు. మీరు అనుకుంటున్నారు ఇది నందిగామకి ఒక్కసారి మేము ఎమ్మెల్యే తర్వాత డీలిమిటేషన్ జరిగిపోతుంది, నాకు డబ్బే ప్రధానం, నాకు ఇంకేది ప్రధానం కాదు, నేను తర్వాత నేను ఎమ్మెల్యే అవుతానో నాకు తెలియదు. కానీ ముందు మీరు డబ్బు సంపాదించాలని తలంపుతో ఉన్నారు. ఇది అందరూ చెప్తున్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులే చెప్తున్నారు. ఈ ఒక్కసారి నేను ఎమ్మెల్యే 4 డబ్బులు సంపాదించుకోవాలి, ఎవరు వెళ్ళినా పర్లేదని చెప్తున్నారు. మేము అలా కాదు. మేము నిత్యం రాజకీయాలు ఉండేవాళ్ళం. మా రాజకీయంలో మేము పూర్తి స్థాయిలో రాజకీయాలు ఉండేవాళ్ళం. సో మేము ప్రతిపక్ష పార్టీగా మీరు ఏదైతే తప్పులు చేశారో ఆ తప్పుల్ని ఎండగడుతూనే ఉంటాం. మీరు ఎన్ని కేసులు పెట్టినా పర్లేదు, మీరు జైలుకి పంపించినా పర్లేదు, మాత్రం మారదు. ముందుగా బ్రదర్స్ అరెస్ట్కి రంగం సిద్ధమైందనే మాట కూడా మాట్లాడుతున్నారు. ఎంతమంది అన్నా ఎన్ని అరెస్టులన్నా చేసుకోండి, నా వాయిస్ మాత్రం మారదు. మీ అవినీతిని ప్రశ్నిస్తూనే ఉంటానో. మీరు ఏదైతే ప్రజలు మిమ్మల్ని విశ్వాసం ఉంచి మీ పార్టీకి ఓటేశారు, నీకు అది ఓటేసింది, మీ పార్టీకి ఓటేశారు, క్యాండిడేట్కి అది ఓటేసింది, పార్టీకి ఓటేశారో ఆ పార్టీ మీద విశ్వాసంతో ఎవరైతే ఓట్లు వేశారో నందిగామ ప్రజలు ఆ విశ్వాసాన్ని కాపాడుకునే పనులు చేయండి. ఏమంటండి, రమణ గారు చనిపోయిన తర్వాత, దేవినేని రమణ గారు చనిపోయిన తర్వాత దేవినేని ఉమా గారికి 27,000 ఓట్ల మెజార్టీ రాలేదు. అంటే మీరు రమణ గారి కన్నా మహానాయకురాలువా, లేకపోతే ఉమా గారి కన్నా మహానాయకురాలువా, లేకపోతే కృష్ణప్రసాద్ గారి కన్నా మహానాయకురాలువా, మొక్కపాటి వెంకటేశ్వరరావు గారి కన్నా మహానాయకురాలా? ఇవన్నీ కూడా ఒక గాలి. ఆ గాలిలో మీరు గెలిచారు, అది అందరికీ తెలుసు. తప్ప ఈ మెజార్టీ నాతోనే గెలిచింది, నేనే గెలిచాను అనుకుంటే ఫస్ట్ ఏదో నా గురించి అన్నారు కదా, నా గొయ్యి నేను తవ్వుకుంటున్నాను అని. ఆవిడ గొయ్యి ఆవిడ తవ్వుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సార్. మొత్తంగా అయితే కేసులకి భయపడేది లేదు, అరెస్టులకు భయపడేది అని చెప్తున్నారు. ప్రతిపక్షంగా అధికార పార్టీ చేసే తప్పుల్ని ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్తున్నారు. ఖచ్చితంగా అవినీతి అంటే గత ఏడాది కాలంలో అవినీతి జరిగినటువంటి అంశాల మీద రప్పాకి సిద్ధమని ఎమ్మెల్సీ మొండితో కరుణ్ అయితే చెబుతున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్ ఆర్టీవీ విజయవాడ నుండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.